తెలంగాణ బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడైతది? అండ్ మనకి బైపీసీ లోపల ఎన్ని కౌన్సిలింగ్స్ అయితాయి? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎక్స్‌పెక్టెడ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి కూడా డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మనం మన ఛానల్ లోపల బైపీసీకి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అప్డేట్స్ కావచ్చు, ఆల్టర్‌నేట్స్ కావచ్చు. అండ్ దాని తర్వాత మనకి డెడ్‌లైన్స్ గురించి కూడా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు అప్డేట్స్ కావాలన్నా, ఆల్టర్‌నేట్స్ కావాలన్నా, అలర్ట్స్ కావాలన్నా మన ఛానల్‌ల మనమైతే ప్రొవైడ్ చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు మనకి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఫస్ట్ అయ్యే కౌన్సిలింగ్ ఏంది అంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అవుతా అన్నాడు మనకి. అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చర్ ఈ మూడిటికి సంబంధించి మనకు కౌన్సిలింగ్ అనేది ఒక్కసారి అవుతుంది అన్నట్టు. సో ఈ 3 కౌన్సిలింగ్ కలిసి కంబైన్డ్ అప్లికేషన్ ఆన్‌లైన్‌కి అప్లికేషన్‌కి ఒకటే నోటిఫికేషన్ వస్తది. అండ్ కౌన్సిలింగ్‌కి ఒకటే నోటిఫికేషన్ వస్తది అన్నట్టు. అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్‌కి సంబంధించి 3 యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఒకసారే వస్తదన్నట్టు. అండ్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే అయిపోయింది. అండ్ కౌన్సిలింగ్ అనేది 19థ్ ఆగస్ట్ 2025 నుండి స్టార్ట్ అయితదన్నట్టు. సో, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు అగ్రికల్చర్ లోపల కావచ్చు, కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు. ఓకేనా? అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు కండక్ట్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్. కానీ మనకు కంబైన్డ్ నోటిఫికేషన్ వస్తా అన్నా కదా! సో, కంబైన్డ్ నోటిఫికేషన్ అయితే వస్తది 3 యూనివర్సిటీస్ నుండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుండి, దాని తర్వాత మనకు శ్రీ కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటాం. శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అంటాం. సో, ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఒకటేసారి వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్‌కి సంబంధించి మనకు అండ్ దాంతో పాటుగా మనకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు హార్టికల్చర్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఈ ఏవైతే 3 యూనివర్సిటీస్ నుండి 6 కోర్సులకి నోటిఫికేషన్ ఒకసారే వస్తది. ఓకేనా? సో, దీన్ని మనం అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అంటాం. బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటది ఇందు లోపల. కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ దాని తర్వాత హార్టికల్చర్. సో, ఇవన్నిటికి కూడా కౌన్సిలింగ్‌కి నోటిఫికేషన్ ఒక్కసారే వస్తదన్నట్టు. ఆల్రెడీ కౌన్సిలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడో అయిపోయింది. అండ్ ఈ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ అయిపోయింది. 19థ్ ఆగస్ట్ 2025 నుండి మనకు ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. 5 డేస్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితది. బిలో 5000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి. అండ్ ఈ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే మనకు ఇంకొక కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితది. అదేంది కదా అంటే ఫార్మసీ కౌన్సిలింగ్. మనకు నెక్స్ట్ కౌన్సిలింగ్ ఏంటి కదా అంటే ఫార్మసీ అయితే స్టార్ట్ అయిపోతదన్నట్టు. సో, ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ లోపల మనకి బీ ఫార్మసీ, ఫార్మ్-డి, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ. నువ్వు ఫార్మసీ చేద్దామనుకున్నా, ఫార్మ్-డి చేద్దామనుకున్నా, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ చేద్దామనుకున్నా, బయోమెడికల్ ఇంజినీరింగ్ చేద్దామనుకున్నా, బయోటెక్నాలజీ చేద్దామనుకుంటున్నా, ఏది చేద్దామనుకున్నా కూడా మనం ఈ ఫార్మసీ కౌన్సిలింగ్‌లోనే అప్లై చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే నువ్వు ఇక్కడ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ దాని తర్వాత మనకి వెటర్నరీ కావచ్చు, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్ ఈ 6 కోర్సులల్ల నువ్వు ఏ కోర్స్ చేద్దామనుకున్నా కూడా అగ్రికల్చర్‌కైతే అప్లై చేసుకొని ఉండాల్సుంటది. అగ్రికల్చర్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ ఉండాల్సుంటదన్నట్టు. అండ్ ఫార్మసీ కౌన్సిలింగ్‌లోనేమో మనకు ఫార్మ్-డి, ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సులుంటాయన్నట్టు. సో, ఫార్మసీ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తే నువ్వు ఈ కోర్సుల అడ్మిషన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఈ ఫార్మసీ నోటిఫికేషన్ మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎబ్సెట్‌కి సంబంధించిన వెబ్‌సైట్ ఉంటది చూసిర్రా? సో, ఈ వెబ్‌సైట్‌లోనే మనకు కౌన్సిలింగ్ అయితే అయితదన్నట్టు. ఎంపీసీఓల కౌన్సిలింగ్, ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఈ కౌన్సిలింగ్ అయితే అయితది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు ఫార్మసీకి సంబంధించి. అండ్ దెన్ మనకు ఫార్మసీ కౌన్సిలింగ్ అయిపోతోనే నర్సింగ్‌ది స్టార్ట్ అయితది. ఓకేనా? సో, నర్సింగ్ విషయానికొస్తే మనకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌ఫరీ ఉంటది. ఓకేనా? సో, మనకు జీఎన్ఎం అని ఉంటదన్నట్టు. ఈ జీఎన్ఎం అనేది 3 సంవత్సరాలుంటది. సో, ఈ 3 సంవత్సరాల జీఎన్ఎంకి సంబంధించి నోటిఫికేషన్ అనేది డీఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి మనకైతే నోటిఫికేషన్ వస్తదన్నట్టు. అండ్ జీఎన్ఎం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వస్తదన్నట్టు. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి మనకు నోటిఫికేషన్ వస్తది. కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా? ఫస్ట్ అగ్రికల్చర్, తర్వాత ఫార్మసీ, తర్వాత నర్సింగ్. అండ్ మనము అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. బీఎస్సీ నర్సింగ్,
బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి డీటెయిల్గా నేనైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓన్లీ ఫర్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. మన నెక్స్ట్ ఫార్మసీ, ఫార్మ్ డి లాంటి కోర్సులకు కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా, బట్ నౌ మనం అయితే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్కి సంబంధించి మాత్రమే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది అనాల్జెసిక్ ట్యూటర్ అనే యాప్ లోపల ఉంటుంది. సో మీకు అక్కడ కాలేజెస్ లిస్ట్, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని కోర్సులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లోపల నీకు హెల్ప్ అయితే చేస్తాను నేను. అండ్ దాని తర్వాత చాట్ సపోర్ట్. ఓకేనా, సో చాట్ సపోర్ట్కి ఆల్టర్నేట్గా నేను ఏం చేసిన కదా అంటే లైవ్స్ కండక్ట్ చేస్తున్నా. ప్రతి 10 డేస్కి ఒకసారి లైవ్స్ కండక్ట్ చేస్తున్నా. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక 2 to 3 డేస్కి లైవ్స్ అయితే కండక్ట్ చేసి మీకు సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటా. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ ఉంటాయి. బెస్ట్ ఆల్టర్నేటివ్స్, నీకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంది, బీపీటీలో సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంది, ఏహెచ్ఎస్లో సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అండ్ ఇదంతా కూడా మనం అయితే 150 రూపీస్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఉంటే మనం అయితే ప్రొవైడ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఇది. అండ్ దెన్ మనకి ఫస్ట్ మనకు ఏందంటే అగ్రికల్చర్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ అయితది. తర్వాత ఫార్మసీ, తర్వాత నర్సింగ్. నర్సింగ్ తర్వాత మనకు ఏహెచ్ఎస్ కౌన్సెలింగ్ అయితదన్నట్టు. దీన్ని మనం అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అంటాం. ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్స్‌లో 15 కోర్సులు ఉంటాయన్నట్టు. ఓకేనా, ఈ 15 కోర్సులకి ఒకటే నోటిఫికేషన్, అలైడ్ హెల్త్ సైన్స్ నోటిఫికేషన్. నీకు ఒకటే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది మనం. ఓకేనా, ఒక అమౌంట్ ఆఫ్ ఫీ పే చేసి మనం ఇవన్నీ కోర్సెస్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం, అండ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటాం, అండ్ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోసైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, అండ్ బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ. ఈ 15 కోర్సులు ఏవైతే ఉన్నాయో ఈ 15 కోర్సులకు మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ నుండి నోటిఫికేషన్ వస్తుంది. ఈ 15 కోర్సులకు అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి ఏహెచ్ఎస్కి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దాని తర్వాత నర్సింగ్కి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, నర్సింగ్కి సపరేట్ నోటిఫికేషన్, ఏహెచ్ఎస్కి సపరేట్ నోటిఫికేషన్. ఏహెచ్ఎస్ లోపల నువ్వు ఒక అప్లికేషన్ తోటి మనం 15 కోర్సులలో ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ 15 కోర్సులలో నువ్వు బీపీటీ అయినా పెట్టుకో, ఎంఎల్టీ అయినా పెట్టుకో, దాని తర్వాత అనస్థీషియా అయినా పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఓకేనా, సో ఒకటే అమౌంట్ తోటి మనం ఈ అన్ని కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ విషయానికి వస్తే ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ మాత్రమే ఉంటుంది. ఫార్మసీ దాంట్లోనేమో ఫార్మసీ, ఫార్మ్ డి, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ విషయానికి వస్తే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫుడ్ సైన్స్ అండ్ ఫిషరీస్ ఇవి ఉంటాయి అన్నట్టు. సో ఇవి మనకు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్ డేట్స్, ఓకేనా, మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది మరి, సో ఏ మంత్లో రిలీజ్ అవుతా అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. 19th August నుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ దెన్ ఫార్మసీ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల స్టార్ట్ అయిపోతుంది. అండ్ దెన్ నర్సింగ్కి సంబంధించి అక్టోబర్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చింది 2024లో. ఓకేనా, 2024 లోపల అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అక్టోబర్ కంటే ముందు, ఓకేనా, సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల మనకు నర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దెన్ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, సో డెఫినెట్గా అక్టోబర్లో వస్తుంది. ప్రీవియస్ ఇయర్ కూడా మనకి అక్టోబర్లోనే నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్నట్టు. ఓకేనా, సో అగ్రికల్చర్ డేట్స్ రిలీజ్ అయిపోయినాయి. ఫార్మసీ ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్. ఫార్మసీకి సంబంధించి ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు వీళ్ళు, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతా అని చెప్పి. అండ్ నర్సింగ్కి సంబంధించి అక్టోబర్ కంటే ముందు వస్తుంది. అండ్ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి మనకు అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. ఈ నర్సింగ్ లోపల జిఎన్ఎం అనేది మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది జిఎన్ఎంకి సంబంధించి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఈ డేట్స్ లోపల మాక్సిమం రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లోపల ఇట్లానే రిలీజ్ అయింది కాబట్టి. ఓకేనా, సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండ్రి. మనం డెఫినెట్గా ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.